భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జ్ షంషుద్దీన్ చౌదరి మాణిక్ ప్రయత్నించినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. సిల్హెట్లో కనైఘాట్ ఘాట్ సరిహద్దు మీదుగా భారత్ వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్ను అతని నివాసంలో అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఆగస్టు 8న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హసీనా ప్రభుత్వంలో పనిచేసిన మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దీపో మోని, పలువురు ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. జర్మనీలో సోలింజర్ నగరంలో వేడుక జరుగుతున్న సమయంలో ఓ ఉన్మాది తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం సిటీ సెంటర్లో ఓ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన ఉన్మాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు హెలికాప్టర్స్తో గాలిస్తున్నారు. పారిశ్రామిక నగరమైన సోలింజర్లో 650వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. నిందితుడు ఉద్దేశపూర్వకంగా బాధితుల మెడపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్టుగా పోలీస్ ప్రతినిధి అలెగ్జాండర్ క్రెస్టా చెప్పారు. అతని ఆచూకీ చిక్కడం లేదన్నారు. ప్రాన్ హాప్ మార్కెట్ ఏరియా వదిలి వెళ్లాలని ప్రజలను పోలీసులు కోరారు. సెక్యూరిటీ కార్డన్ ఏర్పాటు చేశారు. గాయపడ్డ వారికి ఎమర్జెన్సీ సిబ్బంది చికిత్స అందిస్తోంది. ఉన్మాదిని పట్టుకునేందుకు 40 వాహనాలు రంగంలోకి దింపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వేట మొదలుపెట్టారు.